మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. పరమగీతముల గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనము. నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురము. ప్రియ దైవజనమా, క్రీస్తు ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురమైనది అని ఇక్కడ చూస్తూ ఉన్నాము. ద్రాక్షారసము లౌకిక సంతోషానికి, లౌకిక భోగమునకు, లౌకిక ఆనందమునకు, శారీరక ఉల్లాసమునకు సాదృశ్యముగా ఉన్నది. 104వ కీర్తన 15వ వచనం ప్రకారం నరుల హృదయాన్ని సంతోషపెడుతూ ద్రాక్షారసము లౌకిక సంతోషాన్ని సూచిస్తూ ఉంది. 4వ కీర్తన 7వ వచనం ప్రకారం ద్రాక్షారసము విస్తరించుట లౌకిక భోగాలను సూచిస్తూ ఉంది. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 6వ వచనం ప్రకారం మనో వ్యాకులము గలవారికి ద్రాక్షారసము ఈయుడి అని పలకడం ద్రాక్షారసము లౌకిక ఆనందానికి సూచన అని తెలియజేస్తూ ఉంది. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనం ప్రకారం శారీరక ఉల్లాసమును ద్రాక్షారసము సూచిస్తూ ఉంది. ప్రియ దైవజనమా, వీటన్నిటికంటే క్రీస్తు ప్రేమ మధురమైనది అని మనం తెలుసుకొనాలి. ఈ లోకములో లభించే సంతోషము, ఆనందము, శారీరక ఉల్లాసము, ఈ లోక భోగాలు ఏవి క్రీస్తు ప్రేమకు సాటి కావు. ఆయన కల్వరి ప్రేమ నుండి మనలను ఏది దూరపరచలేదు. దానితో సమానమైన ప్రేమ ఈ లోకములో ఎవ్వరూ మనకు అందించలేరు. ప్రియదైవచనమా, ఎటువంటి ప్రేమతో ఆయన మనలను ప్రేమించాడు అంటే మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగా, బలిగా అప్పగించుకునేంతగా మనలను ప్రేమించినట్లుగా ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం తెలియజేస్తూ ఉంది. అవును ప్రియ దైవజనమా, ఆ ప్రేమ నుండి ఈ లోకములో ఏది మనలను వేరుపరచలేదు. శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, కరువైన, వస్త్రహీనత అయినా, ఉపద్రవమైన, ఖడ్గమైన ఏది క్రీస్తు ప్రేమ నుండి మనలను దూరపరచలేదు. ఎందుకంటే ఆయన ప్రేమ మరణము కంటే బలమైనది. మరణము నుండి నిన్ను నన్ను జీవములోనికి దాటించినది. ఆ ప్రేమ యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకొనడానికి మన జీవితకాలమెల్లా ప్రయత్నించే వరముగా మనముండాలి. చూడండి, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం ప్రకారం జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావలనని ఎఫెసీ సంఘము కొరకు పౌలు ప్రార్థిస్తున్నట్లుగా చూస్తాము. అవును, ఆ ప్రేమను తెలుసుకొనడానికి మనము ప్రయాసపడాలి. ఆ ప్రేమలో వేరుపారి స్థిరపడడానికి అభ్యాసము చేసుకొనాలి. ఆ ప్రేమ ఎంత మధురమైనదో రుచి చూచి అనుభవించడానికి మన జీవితాలను మనము సరిచేసుకొనాలి. క్రీస్తు కల్వరి ప్రేమ ముందు ఏది మనకు ఎన్నదగినది కాదు అని గ్రహించాలి. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఏ ప్రేమ కొరకు నీవు ఆశపడుతూ క్రీస్తు ప్రేమను తృణీకరిస్తూ ఉన్నావు? ఏ ప్రేమకు ప్రాధాన్యత ఇస్తూ కల్వరి ప్రేమను చులకనగా చూస్తూ ఉన్నావు? అది ఏదైనా కావచ్చు. నీవు దేన్ని క్రీస్తు కంటే అధికముగా ప్రేమిస్తూ ఉన్నావో అది ఏది క్రీస్తు ప్రేమకు సాటి కాదు అని ఈ దినం దేవుడు తెలియజేస్తూ ఉండగా మన జీవితాలను సరిచేసుకొని మధురమైన క్రీస్తు ప్రేమను అనుభవపూర్వకముగా రుచి చూచి తెలుసుకొనడానికి ప్రయత్నిద్దాము. ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాము. అట్టి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, ద్రాక్ష రసము కంటే నీ ప్రేమ మధురమైనది అని ఈ దినం మీరు మాతో మాట్లాడి ఉన్నారు. అవును ప్రభువా, ఈ లోకములో ఉండే సంతోషము కంటే, ఆనందము కంటే, శారీరక ఉల్లాసము కంటే, ఈ లోక భోగాల కంటే నీ ప్రేమ మధురమైనది తండ్రి.
ఆ ప్రేమలో మేము స్థిరపడి ఆ ప్రేమ యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకొనడానికి మీ ఆత్మ జ్ఞానముని మాకు దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: షూలమ్మితి తన ప్రియుని వైఖరి ఏ వృక్షములతో పోల్చెను? ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.